ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు. మరి ఏందో అద్భుతమైన సందేశం విందామా? మరి వినే ముందు చిన్న రిక్వెస్ట్ మిత్రులారా, ఈ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను. మరి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశం చెప్పే ముందు బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారో ఇందామా? మరి బాబా గారు ఈరోజు చెప్పబోయే సందేశం ఏంటంటే, ఎవరి మాటలు వింటున్నా అన్నీ ఆపేయి, ఇప్పుడే ఈ క్షణంలో ఆపేయి. ఎందుకంటే నేను తర్వాత చెప్పబోయేది నువ్వు వినకపోతే నీ జీవితంలోని అతి పెద్ద అవకాశాన్ని కోల్పోతావు బిడ్డ. అటువంటి అవకాశం లక్షల జన్మలెత్తిన ఒకేసారి వస్తుంది. ఈ అవకాశం కోట్ల మందికి కూడా రానిది. అటువంటి అవకాశం దేవతలకు కూడా ఆశించేది. ఆ అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది. ఈ సమయంలోనే, ఈ క్షణంలోనే, ఇప్పుడే కళ్ళు మూసుకొని కేవలం 5 సెకండ్లు కళ్ళు మూసుకో. ఇక లోతైన శ్వాసను తీసుకో. పూర్తిగా ఊపిరి తిత్తులు నింపుకునే విధంగా నెమ్మదిగా వదులు. ఈసారి లోతైన శ్వాస లోతైన ఆపుకో, నెమ్మదిగా వదులు. ఇలా 5 సెకండ్లు చెయ్యి. తర్వాత నేను చెప్పబోయేది నెమ్మదిగా విను. ఇప్పుడు కళ్ళు తెరుచుకో. ఏమైందో నీ శరీరంలో ఒక ఏదోయినా విభిన్నతంగా అనిపించిందా? ఇక తేలికపాటి జంబనహం, ఒక సూటి మాటమైన ఒక విచిత్రమైన శాంతి అవునని అనిపిస్తుంది. అవును, అర్థం చేసుకో. ఇది సంకేతం కాదు. నేను చెప్పబోయేది సత్యం, పూర్తి సత్యం, అఖండ సత్యం అని ఇప్పుడు నీ మాటల్లో జాగృతి చేస్తున్నా. ఈ మాటలు ఏకాగ్రతగా విను. ఎందుకంటే ఈ మాటలు సాధారణమైన మాటలు కావు. ఇది వినోదం కాదు, ఇది కథ కాదు, ఇది ప్రసంగం కాదు. ఇది ఆ బాబా యొక్క నేరుగా ప్రత్యక్షంగా ఈ సందేశం నీ ముందుకు 12 గంటల ముందే నువ్వు తప్పకుండా వినాలి బిడ్డా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఎందుకు అవసరము, ఎందుకు ఇంత అత్యవసరము, ఒక్క సెకండు ఆలస్యం చేయకుండా ప్రాణాంతకరంగా ఎందుకు అవుతుంది, చాలా జాగ్రత్తగా వినో. ఈ రాత్రి సాధారణమైన రాత్రి కాదు. ఈ రాత్రి సృష్టిలోని గ్రహాలు, నక్షత్రాలు, తారలు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాయి. అటువంటి స్థితి సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది. అటువంటి స్థితిలో భూమి మరియు ఈ షిరిడి మధ్య ఉన్న శక్తి మార్గం పూర్తిగా తెలుసుకుంటుంది. అటువంటి స్థితిలో బాబా యొక్క శక్తి ఎలాంటి అడ్డంకి లేకుండా నేరుగా భూమిపైనే ఆ వైకుంఠం దిగువనున్న ఆ రాత్రి 12 గంటల ఆ శక్తి తన ఉచ్చ స్థాయికి చేరుకోబోతుంది. ఎవరు స్వహలో ఉంటారు, ఎవరు బాబా అనుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉంటారు, ఒక అద్భుతంగా జరుగుతుంది. ఇది అన్ని వినిమయమాల్లో అబద్ధాలు కొడుతుంటాయి, సీమలను రాజేస్తాయి అని అసాధ్యాలను సాధ్యం చేస్తుంది. మరియు బాబా నువ్వు ఎంచుకున్న, అవును నిన్ను నేను ఇప్పుడు ఎంచుకున్నా, బహుశా నేను ప్రత్యేకం కాదు అని అనుకుంటావు. నువ్వు బహుశా నా అదృష్టంలో అలాంటి ఏవి రాదు అని అనుకుంటున్నావు. నువ్వు బహుశా ఇవన్నీ కేవలం మాటలు జరగను అని అనుకుంటున్నావు. కానీ ఆగు, నువ్వు పూర్తిగా ఆగు. తప్పు ఆలోచిస్తున్నావు. ఎందుకంటే బాబా నిన్ను ఎంచుకోకపోతే ఈ వీడియో నీ ముందుకు రాదు. ఆలోచించు. ఒక్క క్షణం ప్రపంచంలో అనుకున్న మంది తన ఫోన్లో ఏదో చూస్తుంటారు. లక్షల వీడియోలు, కోట్ల కంటెంట్లో. కానీ ఇది నీ ముందుకు వచ్చింది ఇదే సమయంలో, ఇదే క్షణంలో. ఇది లబ్ధికం కాదు బిడ్డా, ఇది అదృష్టం కాదు, ఇది సంయోగము కాదు. ఇది బాబా యొక్క లీల మరియు మాయా. ఇది వారి ఏర్పాటు. వారు ఈ సృష్టి యొక్క అన్ని సందేశాలను, అన్ని ఉచ్చరణలను, అన్ని నక్షత్రాలను అన్ని విధాలుగా అమర్చారు. ఈ సందేశం
మీ వద్దకు సరైన సమయంలో సరైన క్షణంలో చేరాలని. ఎందుకంటే బాబా నీతో ఏదో చెప్పాలని ఉంది. చాలా చాలా ముఖ్యమైన లోతైన జీవితాన్ని, నీ అదృష్టాన్ని, నీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది ఈ సందేశం. ఈరోజు రాత్రి 12 గంటల ముందే నీకు చేరాలి. ఈ ఒక్కసారి ఆలస్యం అవకాశం జారిపోతుంది, తన మూసుకుపోతుంది. మళ్ళీ ఎప్పుడు తెలుసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ముందట అది అర్థం చేసుకో బిడ్డా. ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. అడవుల్లో ప్రాణులు ఉన్నారు. అందరికీ ప్రార్థనలు ఉన్నారు. అందరికీ కోరికలు ఉన్నాయి. అందరికీ బాధలు ఉన్నాయి. కానీ అయినా అందరినీ వదిలేసి బాబా నిన్ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? నువ్వు ఏదైనా మహా వ్యక్తివా? నువ్వు పెద్ద భక్తుడివా? నువ్వు రోజు ఆలయానికి వెళ్తున్నావా? గంటలు నిలబడి పూజలు చేస్తున్నావా? ఇసం కాదు. బహుశా నువ్వు సాధారణ మనిషివి. బహుశా నువ్వు ఈరోజు పూజ కూడా చేయవు. బాబా నిన్ను ఎప్పుడు కూడా నీళ్లు కూడా పోయలేదు. బాబా ఎన్ని ఎంచుకున్నారు? చాలా జాగ్రత్తగా విను. బాబా భక్తి మొత్తం చూశాడు. వారి భక్తి యొక్క నాణ్యతను చూశారు. బహిష్కరణ చూశాడు. నీ హృదయంలో ఇంత విజయం చూశాడు. వారు నువ్వు ఎంత దానం చేశావో చూశాడు. నీ ఉద్దేశం ఏంటో శుభమైన ఆలోచనలు చేస్తున్నావని తెలుసు. ఎన్నిసార్లు వారి పేరు తెలుసుకున్నావో చూశాడు. నువ్వు చేస్తున్నప్పుడు ఎంత లోతుగా తీసుకున్నావో చూశాడు. ఆ ఆశ నీ హృదయాన్ని చూశాడు. నీ ఆత్మను చూశాడు. నీ సంఘర్షణను చూశాడు. నీ కన్నీళ్లను చూశాడు. ఆ రాత్రులు చూశాడు. నువ్వు ఒంటరిగా ఏడ్చిన కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులను చూశాడు. ఎవరికీ తెలియకుండా ఆ రోజును చూశాడు. నువ్వు చిరునవ్వు ముసుగు పెట్టుకొని బయటకు అందరి ముందు నడిచావు. అయ్యి చూశాడు. ఈ లోపల మాత్రం విరిగిపోయావు. ఆ క్షణం చూశాడు. నువ్వు ఓడిపోవాలని అనుకున్నప్పుడు అయినా లేచి పోరాడావు. అది చూశాడు. ఆ సమయాన్ని చూశాడు. ప్రపంచము నిన్ను తిరస్కరించినప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పినప్పుడు నువ్వు మౌనంగా ఆ బాధను సహించావు. బాబా చూశారు. ప్రపంచం చూడనిది అంతా మరియు వారు నీలో ఏదో ఒకటి చూశారు. నువ్వు కూడా నీలో చూడనిది, నీలో ఒక అగ్ని ఉంది. అటువంటి అగ్ని ఇప్పుడు మధ్యసంగా ఉంది ఆ బిడ్డా. కానీ ఆ అగ్ని ఆరిపోలేదు. తుఫాన్లు వచ్చాయి, వర్షాలు కురిశాయి, చీకట్లు చుట్టుముట్టాయి. కానీ ఆ అగ్ని ఆరిపోలేదు. అది ఇప్పటికీ నీలో నిశ్శబ్దంగా నెమ్మదిగా మండుతూనే ఉంది. బాబా ఆ అగ్ని చూసి చాలా సంతోషించారు. ఎందుకంటే వారికి తెలుసు ఈ అగ్నికి సరైన గాలి దొరికితే, సరైన ఇంధనం దొరికితే ఇది ప్రళయం అగ్ని అవుతుంది, సృష్టి అగ్ని అవుతుంది, పరివర్తన అగ్ని అవుతుంది. ఈ రాత్రి ఖచ్చితంగా బాబా అగ్నికి ఆ గాలిని ఇవ్వబోతున్నారు, ఆ ఇంధనాన్ని ఇవ్వబోతున్నారు. వారు అలా చేసినప్పుడు నీలో ఉన్న ఆ చిన్న మంట ఒక మహా అగ్నిగా మారుతుంది. అటువంటి అగ్ని అన్ని చీకట్లను కాల్చేస్తుంది, అన్ని అఖండాలను భస్వం చేస్తుంది, అన్ని శత్రువులను బూడిద చేస్తుంది. నువ్వు అగ్నిలో కాలిపోవు. నువ్వు అగ్నిలో ప్రకాశిస్తావు. బంగారు అగ్నిలో కాలదు, మెరుగవుతుంది కదా. అలాగే నువ్వు ఆ దైవిక అగ్నిలో మెరుగవుతావు. కానీ ఈరోజు రాత్రి 12 గంటలకు ఏం జరుగుతుంది, నువ్వు ఏం చెయ్యాలి అని చెప్పే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాల్సి ఉంది. కొన్ని కఠినమైన నిజాలు, బహుశా నీకు నచ్చని నిజాలు, కానీ వినాల్సిన నిజాలు. ఎందుకంటే బాబా ఎప్పుడు మధురమైన అబద్ధాలు కారు, ఎప్పుడు కఠినమైన సత్యాలే చెబుతారు. ఈరోజు వారు నీకు కొన్ని అటువంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు. నువ్వు వినాల్సిందే. మొదట సత్యం, నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నీ అతిపెద్ద శత్రువు. కానీ నీకు తెలియదు, ఈ వ్యక్తి ఏ అపరిచితుడు కాదు, ఏ దూరంగా ఉన్న శత్రువు కాదు. ఈ వ్యక్తి నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. అంత
ఈరోజు దగ్గరగా నీకు అతని శ్వాసన వినిపించాయి. అంత దగ్గరగా నువ్వు అతని మొహంలో చూస్తున్నావు. ఈ వ్యక్తి నీ ముందు ప్రేమ నాటకం చేస్తున్నాడు. నీ గురించి చింతించే నాటకం చేస్తున్నాడు. నీకు మంచి కావాలని నాటకం చేస్తున్నాడు. కానీ లోపల నుంచి లోతుగా ఈ వ్యక్తి నీ విజయాలతో కాలిపోతున్నాడు. నీ సంతోషంతో దహదహలాడుతున్నాడు. నీ పురోగతితో అసహాయ పడుతున్నాడు. నా మూడవ ఈ ఈ మూడొక ఈ మూడుని కలిసిన ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయి. నేను చేసింది చాలా బహన్యం. ఈ వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఉన్న ఒక పథకం పన్నుతున్నాడు. అటువంటి పథకం నిన్ను నాశనం చేయగలదు. నీ కలను నాశనం చేయగలదు. నీ సంబంధాలను, అగౌరవాలను, నీ ఆత్మవిశ్వాసాన్ని ఈ వ్యక్తి ఎలా పాడు చేస్తున్నాడో గుర్తించాలి. నేను చెప్తాను, ఈ వ్యక్తి ఎప్పుడు నీ మాటలు ఇతరులకు చెప్తున్నాడో, నువ్వు నమ్మకం ఏదైనా చెప్పినా ఆ వ్యక్తి దాన్ని ప్రపంచం మొత్తానికి చెప్తున్నాడు. ఈ వ్యక్తి నీ ముందు నిన్ను మెచ్చుకున్నట్లు, కానీ నీ వెనుక నిన్ను ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు ఏదైనా మంచి వార్త చెప్పినప్పుడు మొదట సంతోషంగా నటిస్తున్నాడు. తర్వాత వెంటనే ఏదైనా నెగిటివ్ మాట చెప్పి అవును బాగుంది కానీ ఎన్ని రోజులు నడుస్తుందో చూడు, లేదా చాలా బాగుంది కానీ అంత సులభం కాదు. ఈ విధంగా ఆ వ్యక్తి నిన్ను ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. నీ విజయాలను తగ్గించి చూపిస్తున్నాడు. నీ కష్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. నీ మనసులోని ఏదైనా మొఖం కనిపిస్తుందా? ఆలోచించు, లోతుగా ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు గుర్తు చేసుకో. మొదటగా వచ్చే ఆ మొహమే అతని నీ అంతరాత్మ తెలుసు. నీ ఆత్మ గురించి తెలుసు. నీ అంతం తెలుసు. అంగీకరించలేదు, ఎందుకంటే నీవు నమ్మకం కాలేదు అతను అలా చేయలడని. కానీ బాబా అంటున్నారు, సత్యాన్ని అంగీకరించు కళ్ళు మూసుకొని. ఎందుకంటే ఈరోజు రాత్రి ఆ తర్వాత నీకు లభించే శక్తి అంతా ఈ వ్యక్తి యొక్క ఏ చేత కాదు, నీపై పని చేయదు. నువ్వు అంత శక్తివంతుడు అవుతావు. ఈ వ్యక్తి స్వయంగా నీ ముందు తల వంచి నమస్కరిస్తాడు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఆ వ్యక్తికి నీ పథకాలు చెప్పకు, నీ కళలు చెప్పకు, నీ బలహీనతలు చెప్పకు. మౌనంగా ఉండు, శాంతంగా ఉండు. నీ పని నువ్వు చేసుకో. మిగతా అన్నీ బాబా అప్పగించు. రెండవ సత్యం, నువ్వు ఆ స్వయంగా నీ అతి పెద్ద శత్రువు. అవును, వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అదే నిజం, లోతైన సత్యం. ఇది అతిపెద్ద శత్రువు బయటకు ఉన్న వ్యక్తి కాదు, నీ అతి పెద్ద శత్రువు నీలోనే కూర్చొని ఉన్నాడు. నీ మనసులోనే, ఆలోచనలోనే, నీ అలవాటుల్లోనే, నీ మనసులోనే ఏదో ఓ రోజు అబద్ధాలు చెప్తాడు. ప్రతి గంట, ప్రతి నిమిషం, నీ మనసుకు అటువంటి నువ్వు సర్దించుకో. కాబట్టి అబద్ధం నీ మనసు అటువంటిది, నీ వల్ల కాదు అబద్ధం. నీ మనసు అంటుంది నీ అదృష్టం చెడ్డది, అబద్ధం. నీ మనసు అంటుంది ఇతరులను నీకంటే మంచివారు, అబద్ధం. నీ మనసు అంటుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అబద్ధం. అన్ని అబద్ధాలే, కేవలం అబద్ధం. నువ్వు ఈ అబద్ధాలను నమ్ముతున్నావు, సంవత్సరాలుగా నమ్ముతూ వస్తున్నావు. ఈ అబద్ధాలు నీలో నుంచి జైలును నిర్మిస్తున్నాయి. మైనా ఆ బిడ్డ, కానీ ఈ అగ్ని కరిగిపోలేదు. వర్షాలు కురిశాయి, చీకట్లు చుట్టుముట్టాయి, కానీ ఈ అగ్ని ఎప్పటికీ ఆరిపోలేదు. అదే ఇప్పటికీ నీ లోపల నిశ్శబ్దంగా, నెమ్మదిగా దీపంలా మండుతూనే ఉంది. బాబా ఆ అగ్నికి ఎంతో ఊరటని ఇస్తున్నాడు. ఆలోచించు బిడ్డ. అత్యంత సంతోషించారు, ఎందుకంటే వారికి సరైన ఇంధనం లభించలేనప్పుడు ఇది ప్రణలయకంగా మారగలదు, సుష్టంగా మారగలదు, పరివర్తన అగ్నిలా మారగలదు. ఈ రాత్రి ఖచ్చితంగా 12 గంటలకు బాబా ఆ అగ్నికి పవిత్రమైన గాలిని ఇవ్వబోతున్నాడు. అదే ఇంధనాన్ని ఇవ్వబోతున్నాడు. వారు చేసే అలా చేసిన వెంటనే నీలో ఉన్న ఆ చిన్న మంట ఒక్కసారిగా మహా అగ్నిలా మారిపోతుంది. అటువంటి అగ్ని అన్ని చీకట్లను కాల్చి బూడిద చేస్తుంది, అన్ని అడ్డంకులను చేస్తుంది, అన్ని శత్రువులను రాతి మట్టి చేస్తుంది. నువ్వు అగ్నిలో కాలిపోవు, అగ్నిలో ప్రకాశిస్తావు.
బంగారం అగ్నిలో కాలదు, మరింత మెరుగవుతుంది. అలాగే నువ్వు ఆ దైవక అగ్నిలో మెరుగై తేజోస్తమంతమడివైపోతావు. కానీ ఈరోజు రాత్రి 12 గంటలకు ఏమి జరుగుతుంది, నువ్వు ఏం చెయ్యాలి అని చెప్పే కొన్ని కఠినమైన సత్యాలు చెప్పాలి బిడ్డ, చెప్పాలి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినో, నీ తప్పకుండా వినాల్సిన నిజాలు. ఎందుకంటే బాబా ఎప్పుడు మధురమైన సత్యాలు కాదు, మధురమైన మాటలను కూడా చెబుతాడు. కాబట్టి అబద్ధాలు చెప్పడు కాబట్టి సత్యమే. రోజులు అలా ఉన్నాయి బిడ్డ. నువ్వు నీ ముందు మంచిగా నటిస్తూనే ఉంటారు, నీ వెనక గోతులు తవ్వుతూనే ఉంటారు. ఒక చిన్న మాట చెప్పనా, ఇది ఈ రోజులు మనుషులు కనీసం తోబొట్టినోడు పడుతున్నా బాగుపడని రోజులు బిడ్డ. తెలుసుకో, ఆలోచించుకో. ముందుగా శత్రువు కానీ ఉన్నవారిని, ఆ వ్యక్తి నీకు చాలా దగ్గరగా ఉన్నాడు బిడ్డ. కానీ ఒక్క నిమిషం ఆగు. సహించని వారు నీ ముందుకెళ్తున్నారు, నీతో ఎంతో పడుతున్నారు. ఎంతకాలం ఎదురు చూస్తున్నా, ఎన్నో కష్టాలు పడినా కూర్చొని ఆ క్షణం వచ్చేసింది. నీ కష్టాలు ఉద్దేశించేది కాదు, నీ బాధలను అర్థం చేసుకుంది బాబాగారు. ఎందుకో నీకు విలువైన జీవితాన్ని, అద్భుతాన్ని వడ్డీతో సహా తీరవబోతుంది. ఈ రాత్రి నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. విజయం, సంపద, శాంతి, సౌఖ్యం, మొత్తం ప్రేమ, గౌరవం నిండిన అధ్యాయం. ఈరోజు రాత్రి 12 గంటలకు ఏమి జరుగుతుందో, గడియారం 12 అయిన తరువాత క్షణమైన నీకు షిరిడి నుంచి ఒక దైవక శక్తి అంతరాత్యంతులో మెలుగైపోతుంది. వెంటనే నీలో ఉన్న 7 చక్రాలు ఒకేసారి క్రిశీలన అవుతాయి. నిద్రాయనంలో ఉన్న నీ కండలని శక్తి మేల్కొంటుంది. ఆ తర్వాత నీలో మార్పులు జరుగుతాయి. 1, నీకు భయం పూర్తిగా తొలగిపోతుంది. 2, నీ బుద్ధి వికసిస్తుంది, నిర్ణయాలు సరైనవిగా అవుతాయి. 3, నీ ఆకర్షణ పెరుగుతుంది, ప్రజలు నీ వైపు ఆకర్షితులవుతారు. 4, ధన ప్రవాహం మొదలవుతుంది. ఊహించని మార్గంలో 5, ఆరోగ్యం మెరుగవుతుంది. 6, సంబంధాలతో మధురతంగా వస్తుంది. నీ జీవితం ఉద్దేశ స్పష్టంగా తెలుస్తుంది. ఈ మార్పులు ఒక్క రాత్రిలో పూర్తిగావు. రాత్రి కేవలం బీజం నాటబడుతుంది, కానీ ఆ బీజం ఫలితం నిశ్చయం. ఈ రాత్రి నువ్వు చేయాల్సిన షష్టయం 1, శుద్ధీకరణ. సూర్యోదయం ముందే ఒక బకెట్ నీడలో ఒక స్పూన్, ఒక పిడుకుడు ఉప్పు, కల్లుప్పు వేసి నీరుతో కారుతుంటే ఆ బాధలు, భయాలు, చింతలు కూడా పారిపోతాయి. ఖచ్చితంగా వాతావరణం శుద్ధి గడిచినే శుభం చేయి. కిటకములు తెరిచి తాజా గాలిని పీల్చు. అగరబత్తి లేదా దీపవేదంలో 3 భజనములుగా తెలియక ఉంచు. శాకాహారం మాత్రమే, పాలు, సాధారణ పండ్లు మాత్రమే తీసుకో. మధ్య ఏమియో మత్తు పదార్థాలు తీసుకోకూడదు బిడ్డ. 4, మౌనంగా. రాత్రి 10 నుంచి మౌనంగా ధరించే ఇవన్నీ కూడా ధ్యానం చేయి లేదా శ్వాసపై దృష్టి పెట్టు. 5, ప్రార్థనలు. శాంతమైన చోట కూర్చొని దీపం వెలిగించి కళ్ళు మూసుకొని బాబాని ఓం సాయిరామ్ జోడించి ప్రార్థన చెప్పు. బాబా త్రిలోక స్వామి, నిన్ను ఖచ్చితంగా కాలమైన వాడు కాబట్టి నేను నీ ముందు నగ్నమయ హృదయమునతో నిలబడి ఉన్నాను. నన్ను నమ్ము అని అంగీకరించాను. నీవు పూర్తిగా నిబంధనలు లేకుండా ఈరోజు మంచి పాత జీవితం ముగిసింది, కొత్త జీవితం మొదలవుతుంది. నాకు శక్తి, సాహసం, బుద్ధి, వివేకం ఇవే నా శత్రువులని నుంచి రక్షించు. నా బాధలు తొలగించు. నా కలలో సహారం చేయి బాబా అని నువ్వు ప్రార్థించు. నేను నీపై పూర్తి విశ్వాసం ఉంచుతాను. బాబా ఓం సాయిరామ్ అంటూ ఆ తర్వాత 1 నిమిషం శాంతంగా కూర్చొని ఏదైనా అనుభూతి పొందు అయితే స్వీకరించు. ఆపై పడుకొని నిద్రలో ఉదయం విధి కళ్ళు తెరిసే వెంటనే
ఓం సాయిరామ్ అని ముఖంపై కడుక్కొని మెచ్చని నీళ్ళతో త్రాగు. రాత్రి జరిగిన గుర్తు తెచ్చుకో, డైరీలో రాసుకో. బిడ్డా, వచ్చే 7 రోజుల్లో ప్రతి ఉదయం 108 సార్లు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ జపం ప్రతిరోజు రాత్రి మాటలు ధన్యవాదాలు చెప్పు. అనవసర వాద్యాలు నిందులు చేయటం, సత్యం మాట్లాడటం, శరీర జాగ్రత్త చేసుకో. ప్రతిరోజు ఒక్క చిన్న మంచి పని చెయ్యి. ఈ 7 రోజులు నీ నిజాయితీ ఈ పరీక్షలో నిలిస్తే 7వ రోజు తర్వాత నీ జీవితం పూర్తిగా మారుతుంది బిడ్డా. ఈరోజు రాత్రి నువ్వు సురక్షితంగా ధైర్యంగా ఉండు. బాబా నీతో ఉన్నారు బిడ్డా. కొన్ని నెగటివ్ శక్తులు నిన్ను విచిత్రం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఏదైనా వాద్యం రేకెత్తించవచ్చు, ఏదైనా చెడు వార్త పంపవచ్చు, నీ మనసులో నిరాశ నింపవచ్చు. అన్ని వ్యర్థాలు నీవి, ఏమీ జరగవు. నిర్లక్ష్యం చేయకు, ఇదంతా అబద్ధం అనే ఆలోచన వచ్చి నీ ఆలోచనలను ఏవీ కావు, అన్ని నెగటివ్ శక్తులే. ఓం సాయిరామ్ అని చెప్పు, విశ్వాసం కొనసాగించు. 3వ హెచ్చరిక, ఈ అనుభవాన్ని ఎవరితోనూ పంచుకోకు. కనీసం 7 రోజుల వరకు నీకు ఎంత మాట్లాడాలని, షేర్ చేయాలని అనిపించవచ్చో కానీ చేయకు. ఎందుకంటే నువ్వు ఎవరైతే చెప్పినప్పుడు 2 నిమిషాలు జరగవచ్చో, వ్యక్తి నువ్వు ఎగతాళి చేయవచ్చో, విశ్వాసం బలహీనత పడవచ్చో, లేదా మొదట అతనే నెగిటివ్ అని అవ్వచ్చో, ప్రక్రియ అడవచ్చో. కాబట్టి మౌనంగా ఉండు, రహస్యంగా ఉంచు. ఇది నీకు మరియు బాబా మాత్రమే సంబంధించిన విషయం. 3వ వ్యక్తి మధ్యలోకి తీసుకురావద్దు. 4వ హెచ్చరిక, అధీరుడు కాకుండా ముందు ఒక్క రాత్రిలోని అన్నీ మారిపోతాయి బిడ్డా. చమత్కారాలు చేయవచ్చు, కోటీశ్వరులు కూడా అవ్వవచ్చు, అలా జరగచ్చు, బాబా చేయవచ్చు. కానీ ఓపిక కూడా నేర్పుతుంది. ఈ రాత్రి కేవలం బీజం నాటబడుతుంది. చెట్లు పెరగడానికి, ఫలాలు ఇవ్వడానికి సమయం పడుతుంది. ఓపిక ఉంచు, విశ్వాసం ఉంచు. కర్మ చేసే ముందు బాబా కష్టపడి వారికి, మోహనం చేసిన వారికి, సోమర్తనులకు కాదు. 5వ హెచ్చరిక, ఈ సందేశం చేసే నువ్వు ఏమి చేయకపోతే, కేవలం చూసి మరిచిపోతే, దాన్ని తేలికగా తీసుకుంటే ఈ అవకాశం చేతులెత్తేసి నుంచే జారిపోతుంది. వెనక్కి తిరిగి చూసి ఈ రాత్రి నేను చేసి ఉంటే బాగుండు అనిపించవచ్చు, పశ్చాత్తాపడవచ్చు. ఆ పశ్చాత్తాపం నుంచి తప్పించుకునే తప్ప అడుగు ఇప్పుడు ఎన్ని సంకేతాలు ఎన్ని జరిగినా అర్థం చేసుకోకపోవడం అని వచ్చు. బాబా నీకు ఒక అద్భుతమైన సందేశంతో నీ ముందుకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు నువ్వు చెప్పవచ్చు. ఈ రాత్రి నీకు బహుశా అన్నీ కూడా నీకు బాబాకి ధన్యవాదములు చెప్పవచ్చు. కాబట్టి ఇంత అద్భుతమైన సందేశాన్ని బాబా గారు మనకిచ్చినందుకు ఆయనకు చక్కటి ధన్యవాదములు చెప్పి మరి సెలవు. కాబట్టి ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశాన్ని మన ముందుకు చేరేసినందుకు ఆయనకు కృతజ్ఞత చెబుతూ ఈరోజు సెలవు. మరి ఈ వీడియో మీ మనసుకు నచ్చినట్లయితే అంత బాగా చెప్పారండి బాబా గారు. బాబా గారికి ఒక ధన్యవాదాలు. సర్వే జన సుఖనో భవంతు. ఈసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓం సాయిరామ్.